ఎనిమిదవ న్యాయాధిపతి ప్రత్యేకించి ఈ న్యాయాధిపతి యోప్తా అంటే అర్థం ఏంటంటే గొప్ప ధైర్యం కలిగిన వాడు అంటే యోప్తా అర్థము తెలుసుకోవాలంటే అతను తలుపు లాంటి వాడు, తెరిచే హృదయం కలిగిన వాడు. యాక్చువల్గా ఈ యోప్తా ఎవరంటే గిలాదులో ఉన్న వ్యక్తి. ఈ గిలాదు అనే ఊరిలో ఉన్నవాడు. న్యాయాధిపతులు 11వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం 7వ వచనం వరకు కూడా ఈయన మాటలు ఉంటాయి. ఈయన పరిపాలనా కాలం 6 సంవత్సరాలు, 6 ఇయర్స్. ఈ యోప్తా ఎవరంటే గిలాదులో ఉన్న వ్యక్తి వేశ్య దగ్గరికి వెళ్తాడు. ఈ వేశ్య కుమారుడు యోప్తా. ఈ గిలాదుకి ఇంకో భార్య ఉంటుంది. ఈ భార్యకి సరైన వంశస్థులు పుడతారు. కానీ ఈ అన్యస్త్రీ వేశ్యకు సరైన ఒకటే బిడ్డ పుడతాడు. అతని పేరు యోప్తా. ఈ యోప్తా వ్యభిచారికి పుట్టినవాడు కాబట్టి, అన్యస్త్రీకి పుట్టినవాడు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎదిగేటప్పుడు, ఆడుకునేటప్పుడు, వాళ్ళతో తిరిగేటప్పుడు చాలా ప్రశాంతంగా వాడితో ఉన్నారు. ఎప్పుడైతే వాడు బలశాలి, ధైర్యశాలి, పరాక్రమవంతుడు అని తెలుసుకున్న తర్వాత యోప్తాని వాళ్ళు అంటారు, అరే బాబు నువ్వు మా తండ్రి ఇంటికాడ ఉండకో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు మా దగ్గర పని చెయ్యవు అంటాడు. అంటే యోప్తా ఎట్లాంటి వాడు అంటే తిరస్కరించబడిన యోధుడు, అంటే తిరస్కారానికి గురైన యోధుడు. అలాగే మనం కూడా ఇప్పుడు నువ్వు మాట్లాడినా, తమ్ముడు మాట్లాడినా, నేను మాట్లాడినా తిరస్కారానికి గురవుతావు. ఎవడైతే తిరస్కారానికి గురవుతాడో ఆడే నాయకుడిగా నిలబడతాడు. హల్లెలూయా. వాడే నాయకుడిగా నిలబడతాడు. తిరస్కారానికి గురైన వ్యక్తి ఎప్పటికైనా నాయకుడిగా నిలబడతాడో దానికి ఈ యోధుడే కారణం. ఇక్కడ అంటాడు ఈయన 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో వీళ్ళు ఏంటంటారంటే యోప్తా తన సహోదరుల యొద్ద నుండి టోబు దేశం అంటే వీళ్ళు ఎవరు గిలాదు వాళ్ళు వెళ్ళని దేశం. ఈ టోబు దేశం అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దారుణమైన అల్లరి జనాంగము, చాలా ఇబ్బందికరమైన జనాంగము, చాలా పరిస్థితులు తారుమారు చేసే జనాంగము. ఆ జనాంగం దగ్గరికి పోయి వారితో ఉంటాడు. కానీ వారి బుద్ధులేమి కూడా యోప్తాకి రాలేదు. అందుకే తిరస్కరించబడిన యోధుడుగా యోప్తా ఉన్నాడు. అందుకే 136వ కీర్తనలో 23వ మాటలో అంటాడు, మాట చదువుతారా? 136:23 దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకును, ఆయన కృప నిరంతరముండును. దేన దశలో మనోడు వెళ్ళిపోయాడు, గెంటి వేయబడ్డాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. ఏ అవకాశం? దేవుడు అవకాశం కాదు, కానీ వాళ్ళే గిలాదు వాళ్ళందరికీ వాళ్ళ మీదకి అమోనీయులు యుద్ధానికి వస్తారు. ఎప్పుడైతే ఈ అమోనీయులు యుద్ధానికి వచ్చారో అంటే ఈ యొక్క గిలాదు ఇశ్రాయేలులో ఉన్న వంశస్థులు ఎవరు కూడా అమోనీయుల మీద పోరాడే అంత శక్తి లేదు. అప్పుడు పోరాటం ఎలారా బాబు, మేము ఎలా బ్రతకాలి, ఈ పోరాటంలో ఏ విధంగా బ్రతకాలి అని ఆలోచిస్తున్నప్పుడు వారికి ఆలోచన వస్తుంది. ఒరే మనం ఒకరిని కోల్పోయాం, ఆడెవడో యోప్తా, వాడు టోబు దేశంలో ఉన్నాడు, వాడిని పిలుచుకుని వద్దామని చెప్పి సమాలోచనలు చేస్తారు. ఎవరో బుడ్డోళ్ళు కాదు, సమాలోచనలు ఎవరు చేస్తారో? పెద్దోళ్ళు. ఎందుకు చేస్తారంటే పెద్దోళ్ళు బుడ్డోళ్ళని తిడుతున్నారు, మీ వల్లేరా బాబాన్ని మీ మాటలు వినేయాన్ని గెంటేసామని చెప్పి టోబు దేశం వెళ్తారు. వీళ్ళందరూ కూడా టోబు దేశం వెళ్ళి అతను అడుగుతారు. చూడండి అక్కడ ఎలా ఉంటుంది అంటే 4 నుంచి 8 వరకు అయ్యే క్రియలు ఉంటాయి. అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందున గిలాది పెద్దలు టోబు దేశం నుండి యోప్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండమో. తృణీకరించబడిన రాయి ఏమైంది? మూలరాయి అయ్యింది. వెళ్ళిపోరా బాబు అని చెప్పారు, నువ్వు వద్దురా బాబు అని చెప్పారు, నువ్వు పనిచేయరా బాబు అని చెప్పాడు. మళ్ళా వాళ్ళ కాళ్ళ దగ్గరికే వెళ్ళాడు. అందుకే మన జీవితాల్లో ఎవరిని ఎప్పుడు తక్కువగా చూడకూడదు. ఏంటది? బైబిల్ని ప్రకటిస్తూ బైబిల్ వాక్యం చెప్తున్న ఎవరిని ఎప్పుడు తక్కువగా చూడకూడదు. ఎవరైతే తగ్గించబడ్డాడో వాడే హెచ్చించబడతాడు. హల్లెలూయా. యోప్తా ఈరోజు యోప్తాను చూస్తే
బట్ తగ్గించబడ్డాడు. అందరూ అక్కడికి వెళ్ళారట. వెళ్తే 7వ వచనంలో అంటాడు యోప్తా ఏమని, మీరు నా యందు పగబట్టి మీకు కలిగిన శ్రమలో మీరు నా ఎడల రానేలని గిలాదు పెద్దలతో చెప్పును. మా ఇంట్లో ఓడు నన్ను గెంటెత్తే, మా అన్నదమ్ములు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నన్ను గెంటేశారా? మరి నువ్వు నన్ను గెంటేసినప్పుడు, నువ్వు నన్ను గెంటేసావు కదా, అప్పుడు మీరు అందరూ ఏమైపోయారు అంటే, ఒక ఇంట్లో గొడవ జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల పెద్దలందరూ రాలేదు. అటు వెళ్ళిపోయిన తర్వాత ఇటు కావాలని చెప్పి పెద్దలందరూ తోపు దేశానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మా ఇంట్లో మా అన్నలు అందరూ గెంటెత్తినప్పుడు మీరు రాలేదేంటి అంటే, అప్పుడు వాళ్ళు అంటారు చూడండి ఏమని, గిలాదు పెద్దలు అంటారు, అందుచేతనే నేను నీ యొద్దకు మళ్ళీ వచ్చింది, నువ్వు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసులైన మా అందరి మీద నీవు అధికారం అవుదని యోప్తాతో అనేది. అంటే వాళ్ళు అంటారు, అందుకే రా బాబు మళ్ళీ నీ కాళ్ళ దగ్గరికి వచ్చాం, మేము నీ కాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చాం, అప్పుడు గెంటేశారు వాళ్ళని తిట్టి నిన్ను క్షమించమని, నువ్వు మళ్ళా మాకు రాజు ఉండమని వచ్చాం, మాకు అధిపతి అయి ఉండమని వచ్చాం. అంటే ఏంటి, ఊర్లోంచి కాదు ఇంట్లోంచి గెంటేస్తే ఎవడో అతనికి సహకారం లేకపోతే టోబు పారిపోయాడు. టోబు అంటే దరిదాపుగా 15 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది, ఎక్కువ దూరం. టోబు అంటే కొండ ప్రాంతం. టోబు అంటే వేశ్య సాంగత్యాలు కానీ, ఇబ్బందికరమైన మత్తు పదార్థాలతో ఉండే మోకలు కానీ, అల్లరితో కూడిన నాట్యాలు కానీ జరుగుతూ ఉంటాయి ఆ ప్రాంతానికి. అంటే ఏంటి, మంచి ప్రాంతంలో బ్రతకడానికి గిలాదు కొడుకైన యోప్తా పనిచేయడని గిలాదు మరి ఒక స్త్రీ అంటే గిలాదు సరి అయిన స్త్రీ కొడుకులు గెంటేశారు. అంటే ఈరోజు ఆరోగ్యం బాగుందని, ఈరోజు మన కుటుంబాల్లో అన్నీ బాగున్నాయని బాగాలేని వాడిని బయటికి గెంటేశారు అనుకోండి, బాగాలేని వాడే బాగుండే క్రియ దేవుడు ఇస్తాడు. ఆ క్రియ అతనికి ఇచ్చాడు. ఇచ్చి రెండో మాట ఏంటంటే, ఫస్ట్ తిరస్కరించబడ్డాడు యోధుడు, రెండోది రావాల్సిన అభ్యర్థన వచ్చి ఉన్నది. అందుకే మన జీవితాల్లో చాలా విషయాల్లో వెయిట్ చేయాల. దేనికైనా వెయిట్ చేయాలి. రావాల్సిన అభ్యర్థన వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంది. అప్పుడు 9 నుంచి 11 అంటాడు ఆయన, ఏమంటాడంటే, శక్తివంతమైన క్రియల కొరకు ఎదురు చూస్తున్నాను. 9వ వచనం అంటాడు, అప్పుడు అందుకు యోప్తా అమోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించినడలా నేనే మీకు ప్రధానుడు అవుదునా అని గిలాదు పెద్దలు అడగా, గిలాదు పెద్దలు అంటారు ఏమంటారంటే, ఇది నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన ఉభయుల మధ్యన సాక్షిగా ఉండునని యోప్తాతో అని. ఇక్కడ చాలా క్లుప్తకరమైన శక్తివంతమైన మాట ఏంటంటే యోప్తాకి అంటే వాళ్ళ తండ్రి వంశీయులు అంటే ఇశ్రాయేలు వారికి మధ్యలో పంపించేసేటప్పుడు ఎవడో లేడు సాక్ష్యం, కానీ వచ్చేటప్పుడు మాత్రం దేవుడే సాక్షి. అందుకే ఇరువురు పరిచర్య చేసేవారి మధ్య ఎవరు సాక్ష్యం ఉండాలి? దేవుడే సాక్ష్యం ఉండాలి. దేవుడే. అందుకే యోప్తా అంటాడు, యోప్తా మీరు నన్ను అధికారం చేస్తారంటే మన ఇద్దరి మధ్యన సాక్షిగా దేవుడే ఉండునుగాక. ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడే సాక్షిగా ఉండాల్సిన క్రియ దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే అతను వచ్చాడు, ఆ యొక్క అమోనియల యొక్క తలుపులు తెరిచాడు, పగలగొట్టాడు, విజయము సంపాదించుకున్నాడు. 12వ అధ్యాయము అక్కడి నుంచి 27 వరకు, అలాగే 30, 31 తర్వాత ముందుకెళ్ళిపోతే 12వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ముగుస్తుంది. ఏమనంటే, యోప్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి ఉండెను. గిలాదు వాడైన యోప్తా చనిపోయి గిలాదు పట్టణంలో ఒక దాని యందు పాతి పెట్టబడింది. ఎక్కడ పారిపోయిన ఎక్కడ పాతి పెట్టారు అంటే, వెళ్ళిపోమన్నాడు మరలా గిలాదు ప్రాంతంలోనే. ఇక్కడ విషయం ఏంటంటే పరాక్రమం అన్నది దేవుడిచ్చేది, శక్తి అన్నది దేవుడిచ్చేది. ఆ రెండు నీ దగ్గర ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవునికి వెలిగేస్తాడు. హల్లెలూయా. ఆ క్రియలు దేవుడు శక్తివంతంగా యోప్తా విషయంలో ఇచ్చి ఉన్నాడు.